రాజశేఖర్ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నెల్లూరు విభాగ కన్వీనర్ ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఏప్రిల్ 3వ తేదీ నుండి ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ నిర్వహించబడుతుంది. ఈ యొక్క కోచింగ్ ని పేద విద్యార్థులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అయితే ఏబీవీపీ అనేక రకమైనటువంటి విద్యార్థి ఉద్యమాలు, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం జైళ్లను సైతం, పోలీసులు లాఠీలను సైతం లెక్క చేయకుండా అనేక ఉద్యమాలు, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసింది ఏబీవీపీ. చరిత్ర చెప్తుంది ఏబీవీపీ అంటే ఏందని చెప్పి. ఈరోజు చరిత్రలో ఏబీవీపీ కంటూ ఒక లిఖితమైనటువంటి పేజీ ఉంది. అయితే నిరంతరం విద్యార్థి సమస్యల కోసం పోరాడేటువంటి ఏబీవీపీ ఒక విద్యార్థి సంఘం మాత్రమే కాదు, ఒక విద్యార్థి సంఘంతో పాటు సేవా సంఘం కూడా ఏబీవీపీ. అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏబీవీపీ నిర్వహించింది. నెల్లూరుకి వరదలు వచ్చినప్పుడు ఫుడ్ పంచడం కావచ్చు, బ్లాంకెట్స్ పంచడం కావచ్చు, అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసింది. దేశానికి విపత్కరమైనటువంటి పరిస్థితులు వస్తే ఏ ఒక్క విద్యార్థి సంఘం రియాక్ట్ అయినా రియాక్ట్ కాకపోయినా, ఏ రాజకీయ పార్టీ రియాక్ట్ అయినా రియాక్ట్ కాకపోయినా, ఏబీవీపీ మాత్రం ఈ దేశం నాది, ఈ సమాజం నాది అనేటువంటి భావంతో దేశంలో పనిచేస్తుంది. కాబట్టి ముందుగా రియాక్ట్ అవుతుంది ఏబీవీపీ. కాబట్టే ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాగలిగింది ఏబీవీపీ. అయితే ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు ఏబీవీపీ చేసింది. అదేవిధంగా నెల్లూరు నగరంలో కావచ్చు, నెల్లూరు జిల్లాలో కావచ్చు, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కావచ్చు, ఎంసెట్ క్లాసులు కావచ్చు, ఎంసెట్ మార్క్ టెస్ట్ కావచ్చు, పాలిటెక్నిక్ మార్క్ టెస్ట్ కావచ్చు, ఐసెట్ కోచింగ్ సెంటర్లు కావచ్చు, ఇలాగ అనేక రకమైనటువంటి ఉచితంగా విద్యార్థులకు ఉపయోగపడేటువంటి ట్రైనింగ్ క్లాసెస్ ఈరోజు సమ్మర్లో ఇవ్వడం జరుగుతూ ఉంది. సమ్మర్ కోచింగ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చలివేంద్రాలు నిర్వహించడం జరుగుతుంది ఏబీవీపీ ఆధ్వర్యంలో. కాబట్టి నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ ని పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, పాలిటెక్నిక్ చదవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క ప్రతి ఒక్క విద్యార్థి యొక్క పాలిటెక్నిక్ ఉచిత క్లాసెస్ ని ఉపయోగించుకోవాలని చెప్పేసి ఏబీవీపీ కోరుకోవడం జరుగుతోంది. ఈ నెల 3వ తేదీ నుండి నెల్లూరు నగరం జయభారత్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి ఏబీవీపీ కార్యాలయంలో ఎంతో అనుభవం కలిగినటువంటి గవర్నమెంట్ ఫ్యాకల్టీతో, గవర్నమెంట్ ఉపాధ్యాయులతో ఈరోజు ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ నిర్వహించడం జరుగుతోంది. ఈ యొక్క కోచింగ్ సెంటర్ ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఏబీవీపీ వారి యొక్క పేద విద్యార్థులను కోరుకోవడం జరుగుతోంది.